హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు నెయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన వైసీపీ నాయకులు మాత్రం సిబిఐ రిపోర్ట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా పైన అంటూ ఎదురుదాడి చేస్తుంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, ఏంటి అసలు కల్తీ లడ్డు? అంటే లడ్డు కల్తీ అని కాదు, లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగింది అనేది సిబిఐ రిపోర్ట్లో పేర్కొన్న అంశమే, సిట్ రిపోర్ట్లో పేర్కొన్న అంశం. ఒకవైపు టీడీపీ వాళ్ళు కల్తీ జరిగింది, 20 కోట్ల లడ్డూలు, అదే కల్తీ జరగబడిన నెయ్యితో తయారైన లడ్డూల్నే భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 200 కోట్ల చిల్లర అవినీతి జరిగింది అని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వైసీపీలో మాత్రం గంటకొక నాయకుడు వీడియోల్లో మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ లేదు, నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని రిపోర్ట్ ఇచ్చింది సిబిఐ. కానీ టీడీపీ నాయకులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు హిందువులకు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అంటూ వాళ్ళు వరుస కథనాలు ప్రకటిస్తున్నారు. అసలు ఇందులో ఏది వాస్తవం, ఎంత అసలు జరిగింది ఏంటి? 24లో ప్రభుత్వం మారగానే చంద్రబాబు నాయుడు గారు స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగా శ్యామలరావు గారు, చౌదరి గారు, ఆయన వెంకయ్య చౌదరి గారు, తర్వాత నాయుడు గారు, వీళ్ళందరూ వచ్చారు. అక్కడ నాయుడు గారు రాగానే ఆయన కొన్ని సంస్కరణలో కొన్ని మార్పులు, చెత్త డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడం, రకరకాల మార్పులు వాళ్ళ దైన శైలిలో వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. చాలా పారదర్శకంగా ఉండాలనుకుంటున్నారు. చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు. అన్నప్రసాదాలు కానీ, తర్వాత వెంగమాంబ దగ్గర కానీ, క్యూ లైన్లో భక్తులకి సర్వీస్ చేయడంలో కానీ, ఇలాంటివన్నీ చాలా మార్పులు స్పష్టంగా కనపడుతున్నారు. శ్యామలరావు గారు రావటం చంద్రబాబు గారు ఒక రిపోర్ట్ పంపించాడు. నెయ్యి మీద అనుమానం వచ్చి దాని ఒక రిపోర్ట్ గుజరాత్లో ఎన్డీబీపీ రిపోర్ట్ పంపిస్తే అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి, ఇది ప్రమాదకరం అంటే అదే మాట చెప్పాడు చంద్రబాబు. అది పెద్ద బాంబులో పేలింది. బాంబులో పేలిన తర్వాత దాని మీద సిట్ వేశారు. ఆ సిట్ వేసిన తర్వాత సుబ్బారెడ్డి లాంటి ఏం చేశాడంటే, ఇది అలా మీరు మీ సిట్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఇది ఉంది, సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు సిబిఐ ప్లస్ సిబిఐ అడిగాడు. అతను ఎందుకు సిబిఐ అడిగాడు? సిబిఐ అంటే జోకర్ల కింద తయారైపోయారు. రేసుగురం సినిమాలో పద్మనాభం బ్రహ్మానందం గారు ఉంటారు కదా, పోలీస్ ఆఫీసర్, ఆ టైప్ తయారయ్యారు. ఏంటండి అంటే సిబిఐ చాలా లోకువైపోయింది అందరికీ. నిజంగా అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ సంస్థకి మ్యాక్సిమం అప్రతిష్ట వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. కేవలం ఈ బ్యాచ్ వల్ల సిబిఐ అంటే నాలాటోడు కూడా సిబిఐ అని ఇష్టం తిట్టేస్తున్నాం. అది మనం ఎవరైనా వెళ్తే వాళ్ళు ఎంత చదువుకుని వెళ్తారు అందులో ఆఫీసర్లు, వాళ్ళని కూడా మనం హీనంగా చూస్తున్నాం. అలాంటిది సిబిఐ కోరుకున్నాడు. అంటే అందరూ కూడా సిబిఐ కోరుకుంటాడు. ఈ మధ్యన వాళ్ళు ప్రతిదాన్ని సిబిఐ అన్నారు. సిబిఐ అయితే ఇష్టమైనట్టు అడుగు తప్పచ్చు, ఏళ్ల తరబడి లాగొచ్చు, అందులో మన మనుషులు పెట్టేసుకోవచ్చు, సిస్టమ్ని మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఉచ్చలేత అంతేనే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న అభిప్రాయం ఈ రోజుల్లో. అభిప్రాయం నిజం అది. వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇద్దరికి లింక్ వేసింది, సిట్కి సిబిఐ. అందులో వీళ్ళు అప్పుడు ఏం చేయరు, వీళ్ళు అతని కంటే గనుడు ఆచంట మళ్ళీ ఆ సిట్లో కూడా ఒకరిని ప్రవేశపెట్టారు వీళ్ళ మనిషిని. ఓకే. లేకపోతే రిపోర్ట్ అలా రావడం, సుబ్బారెడ్డిని వదిలేసి జవహర్ రెడ్డిని, ధర్మారెడ్డిని వదిలేసి, ధర్మారెడ్డిని కూడా బిక్ చేయడం కూడా, జవహర్ రెడ్డిని వదిలేసి అనిల్ కుమార్ సింఘాల్కి చర్య తీసుకోమంటాం ఏంటి? అతను వాళ్ళ మాట వింటలేదనే కదా తీస్తారు అతన్ని. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ని మళ్ళీ రెండోసారి ఈవోగా పంపించిందంటేనే ఆ ప్రభుత్వం పూర్తిగా నమ్మింది అతన్ని, ఇతనిలో తప్పు లేదండి. నిజంగా అతను తప్పు చేయలేదు. ఇవాళ చర్య తీసుకోవాల్సి వచ్చింది. సిట్టు సిఫారసు మేరకు ప్రభుత్వానికి అతను ఏమనుకుంటాడు, ఈ ప్రభుత్వం నన్ను బలి చేసింది అనుకుంటాడు. అతను అమిత్ షాకి చాలా కావాల్సినాడు. నా మనిషిని ఎలా చేశారు అనుకుంటాడా? అసలు వాళ్ళు తలుచుకుంటే వీళ్ళు ఎప్పుడో పోతారు లోపలికి. ఇది ఈ రాజకీయం ఎవరికి అర్థం అవట్లా. ఇటు తిరిగి వీళ్ళ చంద్రబాబు గారికి ప్రతిదీ అదువు కింద ఉంది. ఎవరిని ఏమంటే ఏ ప్రమాదం, ఎంతోమందిని వదిలేయాల్సి వస్తుంది. ఆడ అంకలు ఎవడు ఉంటాడో తెలియదు. ఒకడేమో ఇక్కడ అన్ని అన్యాయాలు చేసేసి ఒక పెద్ద ఎంపీ గారి దగ్గర పని చేస్తూ ఉంటాడు వెళ్ళి. ఆయన చాలా మంచోడు, టీడీపీ ఎంపీ దగ్గర చాలా మంచోడు. ఇంకోడేమో ఎర్రగొట్టేసేసి ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. ఇది పాపం చంద్రబాబు గారికి ధర్మ సంకటం వచ్చింది. ఇప్పుడు
కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎదుర్కోలేదు ఈ పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి కలుషితో మంచినీటి బావలో విషం కలిపినట్టు అని చెప్పాను నేను. వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని కలుషితం చేస్తారు. ఎవరిని నమ్మలేని పరిస్థితి. అధికారులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వాళ్ళు కూడా బాగా తినేస్తానికి అలవాటు పడిపోయారు. ఇది వరకు అలా ఉండేవారు కాదు పాపం. జగన్మోహన్ రెడ్డి చాలా తినేత్తం చూసి ఇన్ని లడ్డులు పెట్టి తినేస్తున్నాడు, పక్కన నోరు వరద్దు కదా, ఓ రెండు తీసుకుందాం అనుకుంటాడు కదా, నేను వెనకబడిపోతున్నాను అనుకుంటారు కదా. వాళ్ళు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తినేత్తం చూసాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ తినేత్తం పల్లెటూరు. ఎంతో మంది ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు 100 కోట్లకి వెళ్ళిపోయారు, 1000 కోట్లకి వెళ్ళిపోయారు. ఆస్తులు చూసుకుంటూ కావాలి. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఉలిక్కిపడి ఆధారాలకి ఎదారాలంటే దోలు తీరిపోతుంది. మీకు ఇప్పుడు చెప్తున్నాను, మూసుకుని వినాలి ప్రతిదీన్ని. అందరి జాతకాలు ఉన్నాయి మా దగ్గర. ఎవడు ఎంత చేసాడో, ఎవడెక్కడ చేసాడో, ఎవడికి ఎవరితో కనెక్షన్స్ ఉన్నాయో. ఎందుకంటే కడుపు రగులుతుందండి ఒక పక్కన చూస్తుంటే. పార్టీలకి చంద్రబాబు గారు కష్టం, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలందరూ కూడా ఈ పీడ విరగడవ్వాలనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల చెమట, కార్యకర్తల రక్తం వాళ్ళ భుజాలు కాలికాసిలా మోసి పలకెక్కితే దాని మీద ఎవడు ఊరేగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఉంటారు అధికారుల్లోనే. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. తిరిగి విజయవాడలో జోగి రమేష్ వ్యాఖ్యలు, జోగి రమేష్ బలితెగింపు వెనకాల కూడా ఒక టీడీపీ ఎంపీ ఉన్నాడనే ఉంటారండి మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. అంటే ఉండొచ్చండి, టీడీపీ ఎంపీ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే జోగి రమేష్గా ఆ సపోర్ట్ లేకపోతే ఆయన ఎందుకు వదిలేస్తారు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవడొకటి సపోర్ట్ లేకుండా ఎందుకుంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎలా తీసుకుంటారో చెప్తున్నాను కదా. కలిసిపోయారు. పడుగు ప్యాకెట్ 2 రకాల ప్యాకెట్లు ఉంటాయి, ఎర్ర మొక్కలు, నల్ల మొక్కలు. అలా కలిసిపోతే ఏం చేస్తారు ప్రజలు? ఇప్పుడు కార్యకర్తలు బాధపడేది అదే. మనం తింగిరోళ్ళం అయిపోతున్నాం. ఆ ఆలోచన వచ్చేసింది కార్యకర్తలకు. అది రాకూడదు, ఆ రాకుండా చూసుకోవాలి. తిరుమల విషయంలో ఇప్పుడు సుబ్బారెడ్డికి సంబంధం లేకుండా ఎలాగిస్తాడు రిపోర్ట్. ఇప్పుడు అది ఎలాగా బోర్డు అంతా కూడా సీరియస్గా తీసుకున్నారో దాని మీద మళ్ళీ వెళ్తారు, ఏం వదిలిపెట్టరు. బాబు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇందులో. ఇష్టదైవం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టాయన. దీన్ని ప్రక్షాళన చేస్తానంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఆయన నమ్మి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అలా ధైర్యంగా మాట్లాడతానికి కారణం ఏంటి? ఇప్పుడు కల్తీ జరిగిందన్నారు, నెయ్యి కాదు అది కెమికల్స్ వాడారన్నారు, జంతుకోవు లేదన్నారు, జంతుకోవు లేదా అన్నారు, ఉన్నదన్నారు కదా అన్నారు కదా. ఇది పట్టించుకుంటా నకిలీ నెయ్యి వాడారు. అసలు నెయ్యే కాదు అది, పాలు లేకుండా అసలు నెగిలీలాగా. దాన్ని మాట్లాడతలేదు వాళ్ళు. ఒక్కడ బుద్ధి పొరలేదు, అన్నదంటే గడ్డి తింటున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద ఐఏఎస్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నాయి. అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. పదే అదే మాట్లాడతారు. మీరు చంపేస్తే కూడా అదే మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ చిన్న విషయాలకి చైర్మన్ బాధ్యుని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్లు జరిగిన కూటమి ప్రభుత్వంలో నాయుడు గారిని బ్లేమ్ చేసి నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటున్నారు. మరి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పరా దీనికి? సుబ్బారెడ్డి బాధ్యుడు కదా. ఇప్పుడు బ్యాంకులో ఆ చిన్నప్పని అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, అక్కడి నుంచి అనేక అకౌంట్లకు డబ్బులు బదిలీ అయినాయి అన్నారు. ఎవరి అకౌంట్కి బదిలీ అయినాయి చెప్పాలా చిట్టోడు? ఎందుకు చెప్పలేదు? అంటే ఒక వర్క్ చేసేసి మా పని అయిపోయిందండి అని దొంగలు వదిలేసి గబగబగా కప్స్ ఆ మధ్యన ఒకడు మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఒకటి తీసుకొస్తా డబ్బులు తీసేసుకుని వదిలేసాడు ఒక ఎస్ఐ. ఓ డాబా కాడ ఇలా పారిపోరా నువ్వు అన్నాడు. సూట్ కేసు కారులో పెట్టేసుకుంటే దొరికేయడు కదా. ఆడు దొరుకుతాడు. ఇప్పుడు ఎవడైతే సిట్ రిపోర్ట్ ఇలా రాసి చేసాడో జగన్ ప్రేమికుడు ఎవడన్నా ఆడు దొరుకుతాడు. ఖచ్చితంగా ఆడు దొరికేదాకా వదలం. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబుగా నానా మాటలు అన్నారు ఈ దొంగోళ్ళు అందరూ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి విక్రయిస్తున్నాడు. నిందా పరిహార హోమం అంట. అసలు మొఖాన్ని సిగ్గెట్టాడు దేవుడు. తిరుపతి దేవుడు కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి వెంటనే నెత్తిమీద పిడిగడితేనే కానీ మా ప్రజలకి నమ్మకం రాదండి. దెబ్బేళ్ళు పిడిగడిపోవాలి నెత్తి మీద అలా వెళ్తున్నప్పుడు. సో ఇప్పుడు ఈ 20 కోట్ల లడ్డూలు తీసుకున్న హిందూ భక్తులు కానీ ప్రజలు అంటే ప్రేమించే భక్తులు ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి మేము అంటే ఒక లడ్డు స్వామివారి ప్రసాదాన్ని కలుషితమైన అసలు పాలు నెయ్యి లేని లడ్డు మాకు ఇవ్వడం జరిగిందనే దాని మీద కేసులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే కేసులు పెడితే ఇలాగే ఉంటాయి దర్యాప్తులు. సిబిఐ ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి దొంగిలించేస్తే వ్యవస్థలు చెడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ధనదాహం వచ్చింది. డ్యూటీ అనేటువంటిది మర్చిపోయారు వాళ్ళు. ప్రజల కోణం ఆలోచించట్లేదు. అధికారం వచ్చింది, మేము కష్టపడి చదువుకున్నాం, ఈ పొజిషన్ వచ్చింది, మేము రాజులు బ్రిటిష్ టైంలో కలెక్టర్లు ఉండేవారా, వాడు సర్వాధికారి. అలాగే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఏం మార్పు ఉంది? ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రుల దగ్గర. వాళ్ళు ఏంటంటే
వినయ విధేయతలు నటిస్తున్నారు అంతే. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఒకనొక టైంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డిలో ఫుల్ సోసి కూడా కావాలి. ఫుల్ సోత్వం అంటే తెలుసా అండి, ఫుల్ కోటింగ్ ఇవ్వటాన్ని మేము మా వైపుని ఫుల్ సోత్వం అంటారు, ఇది Okay. ఫుల్ చేసేయాలరా అంటారు. అలా ఫుల్ చేస్తానే దెబ్బలు చెప్పమాట అంటారు. కానీ ఆ పని వీళ్ళు చేయరు. పద్ధతిగా పెద్ద మనిషి తరహాగా ఉందాగా రాజకీయాలు చేద్దాం అనుకుంటాడు చంద్రబాబు గారు. ఈయన ఫెయిర్ గేమ్ ఆడతాడు, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడతారు. ఫెయిర్ గేమ్ ఆడేవాడికి ఫౌల్ గేమ్ ఆడేవాడితో ఫెయిర్ గేమ్ ఆడితే నష్టం ఎవరికండి? ఫౌల్ గేమ్ ఆడేవాడితో ఫౌల్ గేమ్ ఆడాలి, ఫెయిర్ గేమ్ ఆడేవాడితో ఫెయిర్ గేమ్ ఆడాలి. ఇది లోపించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కరుణాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని ముందు లోపల పెట్టి అప్పుడు విచారణ చేయాలి, అప్పుడు సెట్ అవుద్ది అంతా. చిన్న చేపలు కాదని పట్టుకోవడం. అవును. జవహర్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? అసలు ఆడు వైజాగ్లో గట్ట ఎంత ల్యాండ్ మాఫియా అండి అది. Hmm. అసలు ఆ విషయంలో అది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఇది టీడీటీ ప్రభుత్వంలో ఉన్న లోపం అంటారా, లేదంటే ఆ సిట్లో ఉన్న లోపం అంటారా? అలా కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఒక దర్యాప్తు ఒక సిట్ని వేస్తాడు, ఏదో అవును. స్పెషల్ అవును. ఇండస్ట్రీ. అవును. అందులో జవహర్ రెడ్డికి బాగా కావాల్సిన జవహర్ రెడ్డి ఏం తప్పు చేయలేదండి రాయించేస్తారు. ఏం చేస్తారు చంద్రబాబు గారు? కాదని మళ్ళీ ఇంకోటి వేస్తారు, అప్పుడు కూడా ఇంకోటి ఉంటాడు, ఇంకో పాము దూరేసి ఉంటుంది. దాన్ని ప్రక్షాళన చేయాలి ఫస్ట్ అధికారం. కానీ అలా ప్రక్షాళన చేసుకుంటా పోతే అందరు దొంగోళ్ళే చాలామంది. ఎక్కడో దగ్గర ఏదో స్థాయిలో ఎవరో ఒకరు అమ్ముడిపోతున్నారంట. ఎక్కడ చేస్తారు? పనిచేసి కూడా ఎవడు ఉంటాడు, లేకపోతే అది వాళ్ళ అడ్వాంటేజ్. దాన్ని కనీసం వీళ్ళు 10-15 ఏళ్ళు ఉంటానంటున్నారు కాబట్టి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలకి వీళ్ళు ఉన్న తర్వాత కొంచెం స్వేచ్ఛగా ఉంది, ఎవడు పడితే అప్పుడు మనం కూడా మాట్లాడగలుగుతున్నాం కదా ప్రభుత్వం మీద. అంచేత ఆ స్వేచ్ఛని, ఆ పవర్ని, ఎంజాయ్మెంట్ని వదులుకోరు అనుకుంటున్నాను నేను. సో కల్తీ జరిగిన మాట వాస్తవం. కల్తీ, భయంకరమైన కల్తీ, మహా అపచారం. రైట్. ఆ సంస్థని తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలు చేశారు. వాళ్ళకి ప్రజాకోర్టులో శిక్ష పడిందండి. ఓకే. అరకామణి దొంగతనాలు ఉన్నాయి, కింద గోవిందరాజు స్వామి ఆ తాపడం బంగారం ఉంది. వీళ్ళు మామూలు అపచారాలు చేయలేదు. వీటిలన్నింటిలో సత్వరం టకటక ముందు లోపల పెట్టేసి తర్వాత విచారణ చేస్తే సెట్ అయిపోతుందండి. చంద్రబాబు గారిని ఏం చేశారు? అరెస్ట్ చేసి విచారణ చేశారు. అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. వీళ్ళందరూ పరమ దొంగలు కూడా అక్కడ ఉండిపోతారు. ఆ పని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కల్తీ జరిగిన మాట 1000% నిజం. ఇది మహా అపచారం జరిగింది. ఈ విషయంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్పితే నిజాలు బయటకు రావు అనేది అరసమల్లి శ్రీనివాసరావు గారి అభిప్రాయం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.